ఐశాన్యాం వైద్యేషే అరిష్టమస్తు మేయాం యత్పాపం తత్ప్రయతమస్తు సర్వాసంపదస్తు శోభనమస్తు యజమానస్యాః గోత్రం గోత్రాభివృద్ధ్యస్తు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీ గోత్రాన్ని మీ మనసులో చెప్పుకోండి. గోత్రం గోత్రాభివృద్ధ్యస్తు యజమానస్య అతని యొక్క ఇంటి పేరుని పెట్టి చెప్పుకోండి. సరేనే వంశం వంశాభివృద్ధిరస్తు ఆద్య పుష్టిస్తుష్టిస్యాస్తు శుభం శుభమస్తు బ్రాహ్మణేభ్యః శుభం భవతి. సకల కళ్యాణ సంపత్తిరస్తు అస్మిన్ ఆలయం విశేష దినదినాభివృద్ధిరస్తు. भगवत वासुदेव पुण्याः वाचन मंत्र जप दक्षिण मम मनसि उत्साहः अपरिमित हिरण्यं तुभ्यमहं संप्रददे. దక్షిణ తెచ్చారా? దక్షిణతో పాటు హిరణ్యం తెచ్చారా? హిరణ్యం అంటే బంగారం. ఇప్పటి వరకే పూజ ఎంతసేపు అయింది? ఇప్పటి వరకు ఎంతసేపు అయింది? పూజ స్టార్ట్ అయింది ఎంతసేపు అయింది? అరగంట అవుతుంది సుమారు. ఈ అరగంట పూజ చేసినందుకే 5 గంటలకు బంగారము దక్షిణ ఇయ్యాలట. మంత్రులకి అర్ధగంట పూజకి బంగారం అంటే ఇంకా గంటన్నర పూజకి. మనసి ఉత్సాహ అపరిష్ట హిరణ్యం అంటే శక్తి ఉంటే భగవంతుడు కల్పిస్తే ఖచ్చితంగా వేస్తారు. అవునా? ఇచ్చేవాళ్ళు మీరంతా కూడా మంచి ఉదారమైన స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత స్వామి పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నట్టుగా స్వామికి ఆ స్వాములకు బంగారము మా చేతికి ఇచ్చినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. హిరణ్యం తుభ్యమహం సంప్రదదే పుణ్యాజేన ధావద్రవత్రోక్షయేద కళ్యాణ సంభారాదీశ్చ మూర్తిశ్చ కళ్యాణ మూర్తిశ్చ ప్రోక్షయేద. ఓం సహస్రారం భక్తః తేన దేవా పవిత్రేణ ఆత్మానందం దేశదా తేన దాసదాయ మనం సంకల్పించుకున్న సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణంలో భాగంగా ఇప్పటి వరకు ఆయన 2 పూజలు ఏంటవి? విశ్వక్సేనారాధన, తర్వాత పుణ్యాహవాచనం 2 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. సహజంగా తెలుసు మనందరికీ స్మార్త ప్రకారంగా చేస్తే గణపతి పూజ అని చెప్పి చేసుకుంటాము. ఇది ఆగమోక్త ప్రకారంగా పంచరాత్ర ఆగమ ప్రకారం చేస్తున్నాం కాబట్టి అక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ విశ్వక్సేనుడు. కాబట్టి ఆ స్వామిని పూజ చేసుకుని స్వామి నీ కళ్యాణం వైభవంగా జరగాలి, అట్లాగే
మనకు కూడా ఏవో కొన్ని పనులు అనుకుంటుంటే ఏదో తెలియని ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మనకు కూడా ఆటంకాలన్నీ తొలగి మనం సంకల్పించుకున్న ప్రతి ఒక్క మంచి పని దిగ్విజయంగా కూడా జరగాలి అని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ విశ్వసేనాలను పూర్తి చేస్తున్నాము. తర్వాత పుణ్యాహవాచనము, మనము మన శరీరము మన ఆత్మ స్వామి కళ్యాణం కోసం అందించినటువంటి ఈ మంగళ ద్రవ్యాలు పూలు పళ్ళు ఇవన్నీ కూడా శుద్ధి అయిన తర్వాతే కళ్యాణ యోగ్యత పొందుతాయి అవన్నీ కూడా. అవునా? చక్కగా మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఒక లక్షలో లైఫ్ లైఫ్ సోప్లో వేసుకొని దీని షాంపులో మీరా షాంపులో వేసుకొని మంచిగా శుభ్రంగా కొత్త చీరలు కొత్త బట్టలు వేసుకొని కొత్త ధోతి కట్టుకొని లేదా కనీసం ఉత్తి చేసిన కట్టుకొని శుభ్రంగా వచ్చాం. అవునా? శుచిగా ఉన్నామా లేదా మనం? ఉన్నామా? మనకి మనస్సు దానికి కాకపోయారా? దానికి ఏ సోపు రాశారు మనస్సుకి? ఎక్కడ మంత్రి గారు మన చేతికి దొరుకుతుందా? ఆ దొరకని దానికి కనిపించనిది కూడా శుద్ధి అయితేనే మరి కళ్యాణంలో మనం పాల్గొనగలం. మరి ఆ మనస్సుని ఆత్మని కూడా శుద్ధి చేసేది మంత్రపూరితమైన వేద మంత్రపూరితమైన ఆ యొక్క జలానికి అంతర్శక్తి ఉంటుంది. అట్లా స్వామి యొక్క ఈ స్థలాన్ని ఈ యొక్క వస్తువుల్ని మనల్ని కూడా కళ్యాణం చేసే యోగ్యత ఆ తీర్థం మనకు తీసుకొస్తుంది. దానికే పుణ్యాహవాచనము. దాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అక్కడ స్వామి మనకు చక్కగా యజ్ఞోపవీతాలకు తర్వాత రక్షాసూత్రాలంటే కంకణాలకు కూడా ఆరాధన జరిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చేసే కళ్యాణం ఎవరిది? గట్టిగా చెప్పాలి. హోమాన్ని ఎవరైనా గెలిచిన దగ్గరికి వచ్చేటప్పుడు గట్టిగా మాట్లాడితే సంగతి చెప్తాను. సిగ్గుపడు హోమాన్ని విషయానికి ఇదంతా మనదే. మరి ఏమన్నారు ఇక్కడ మనకు యాజమాన్య వర్గం కూడా ఇక్కడే ఉన్నారు. ఏమన్నా అంటారేమో అనుకుంటే కూడా ఫుల్ రైట్స్ చేసేది. మనం చేసే కళ్యాణం ఎవరిది? కదా. మరి సీతారాముల కళ్యాణం అయిపోయిందా? కాలేదు ఇంకా. మొన్న మరి ఇప్పుడు కాలే, మొన్న శ్రీరామనవమి రోజు అయిపోయింది. మరి ఇప్పుడే చేసుకుంటున్నాం రామ కళ్యాణం శ్రీరామనవమికి ఇలా చేయాలి. చేశారా మీరందరూ? చూసారా? మరి మళ్ళీ ఇప్పుడు తెలియాలి మంత్రి గారు. స్వామికి అసలు రాజు చెప్పండి పెట్టండి. ఎంతమంది స్వామికి ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పంచగౌరవం ఎప్పటికీ కూడా కళ్యాణం జరిపించుకోవచ్చును. కానీ ఇక్కడ జరిపించే కళ్యాణానికి ఒక విశేషమైన సంకల్పం ఏమిటి అని అంటే, మన యొక్క సురేఖ గారి దంపతులు అభిజిత్ గారు చక్కగా శ్రీరామనవమి రోజు కళ్యాణము అంతటా చేస్తారు. కానీ అది చూసే భాగ్యము కొంతమందికి రాకపోవచ్చు. అవునా? ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, వేరే పనులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదో ఒకటి కొంతమందికి ఉంటుంది. అట్లాంటి ఇబ్బంది కలిగిన వాళ్ళు అయ్యో కళ్యాణం చూడలేకపోయామే అనుకుని కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా స్వామి యొక్క కళ్యాణం చూపించాలి అనే మంచి సంకల్పం చేత ఈనాడు ఈ యొక్క మన ఆలయంలో స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడమే అదే విశేషమైన సంకల్పం ఈ పూట. అట్లాంటి ఒక కళ్యాణ కార్యక్రమం మనం జరిపిస్తున్నాము. రాముల వారు వారి చరిత్ర మనకు సహజంగా తెలుసు అందరికీ. అవునా? రామాయణం తెలుసా మీ అందరికి? ఎంతమంది తెలుసు చేయండి. ప్రేమ అడగా అడిగినా మీరే సమాధానం చెప్పాలి. రామాయణం మొత్తం కంప్లీట్ గా రామాయణం కంప్లీట్ గా పారాయణ చేసేవాడు. ఏదో తెలుసు అంటే తెలుసు, కట్టే కొట్టే అవునా? రామాయణం సింపుల్ గా బాధని కట్టే రావణాసుని కొట్టే రామాయణం అయిపోయింది కదా. కానీ ఆ 3 పదాలే కాకుండా ఇంకా ఎంతో రహస్యం రామాయణంలో దాగి ఉంది. దాన్ని తెలుసుకుంటూ కళ్యాణాన్ని జరిపించుకుంటాం.